ముఖ్యంగా ఓపికలో కానీ మరి ఆగ్రహంలో కానీ రెండూ కలగలిసి ఉన్నటువంటి నాయకుడే వేం నరేందర్ రెడ్డి గారు. అంటే ఎంత పాజిటివ్ ఉంటాడో చెడు జరిగినప్పుడు లేదా ఒక పోరాటంలో మరి తన ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కూడా అనేక సమస్యల మీద పోరాడినటువంటి వ్యక్తిగా కూడా అన్నకు ఆ యొక్క గుర్తింపు ఉంది. కాబట్టి ప్రతి ఒక్కరం ప్రతిపక్షంలో ఖచ్చితంగా ఒక ప్రతిపక్షంలో ఉన్నప్పుడు నిర్మాణాత్మకమైనటువంటి పోరాట యోధులుగా ఉండాల్సిందే. అధికారంలో ఉన్నప్పుడు మరి అందరికీ అందుబాటులో ఉండి కష్టాలు కన్నీళ్లు తుడవడంలో ముఖ్యమంత్రి దగ్గరికి వెళ్ళే కంటే ముందు మరి నరేందర్ అన్న దగ్గరికి వెళ్తే కొంత మా సమస్యలు ముఖ్యమంత్రి దాకా వెళ్తాయి అనేటువంటి భావనతో వేల మంది తన దగ్గరికి వచ్చిన అందరితో సౌమ్యంగా స్నేహశీలిగా ఓపికతోటి డీల్ చేస్తూ ఇప్పటి వరకు అందరి మనసులలో చెరగని ముద్ర వేసి మరి గల్లీ బిడ్డగా వాస్తవానికి మారుమూల కే సముద్రంలో పుట్టినటువంటి బిడ్డగా పుట్టి మరి ఎమ్మెల్యేగా ప్రభుత్వ సలహాదారుగా ఈరోజు రాజ్యసభ సభ్యుడిగా గల్లీ నుంచి ఢిల్లీకి వెళ్ళినటువంటి నాయకుడు మనందరి అభిమాన నాయకుడు మన నరేందర్ అన్న గారు. నరేందర్ అన్నతోటి నాకు 2004 నుంచి పరిచయం. అందరం ఎమ్మెల్యే టికెట్లు ఆ రోజు తీసుకున్నప్పుడు అన్న గెలవడం జరిగింది. 2009లో మళ్ళీ మేము గెలవడం జరిగింది. 2015లో మరి రేవంత్ రెడ్డి గారితో ఎక్కువ సాన్నిహిత్యం చేయడంలో నాకు కూడా మరి నరేందర్ అన్ననే మనమందరం ఒక దిక్కుగా ఉండి ఒక ఆలోచనతో ఉండి ముందుకు పోదామక్క అని తీసుకెళ్లడంలో నా ఎదుగుదలలో తర్వాత జరిగినటువంటి అన్ని ఎదుగుదలలో మరి నరేందర్ అన్న గారు కూడా ఈ జిల్లా నుంచి నాకు అన్ని రకాలుగా ఒక సోదరుడుగా సపోర్ట్ చేసి ఈ స్థాయికి తీసుకురావడంలో వారి యొక్క పాత్ర అమోఘం గణనీయమని తెలియజేస్తూ వారెప్పుడూ కూడా అందరి నాయకుడిగా అందరి మనిషిగా మరి ప్రజల గుండెలలో కార్యకర్తల గుండెలలో ఉండాలని రాబోయే రోజులలో మరిన్ని ఉన్నత పదవులు స్వీకరించి మన ఓరుగల్లు పోరు బిడ్డగా మరి ఢిల్లీలో కానీ ఎక్కడైనా తన యొక్క ముద్రను వదిలేయకుండా ముందుకు సాగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వారికి ప్రత్యేకంగా శుభాకాంక్షలను తెలియజేస్తా ఉన్నాను. అదేవిధంగా ఇక్కడటువంటి నాయకులు కార్యకర్తలు అందరం కూడా ఖచ్చితంగా ఇందాక నాయని రాజేంద్రన చెప్పినట్టుగా ఓపికతో ఉంటే తప్పకుండా పార్టీ అనేది గుర్తిస్తుంది. ఈరోజు మొన్న తమిళనాడులో ఎన్నికలు జరిగినప్పుడు మన ఏఐసిసి ఇన్ఛార్జిగా ఉన్నటువంటి విశ్వనాథన్ గారు మా ఇంటికి రావడం జరిగింది. ఆయనకు పాపం టికెట్ ఇచ్చేటప్పుడు కూడా టికెట్ ఎందుకు అని ఎన్నో ఆబ్జెక్షన్స్ వచ్చినాయి, ఎన్నో రకాలుగా అడ్డుకున్నారు. కానీ లాస్ట్కు టికెట్ వచ్చింది. 57 ఏళ్ల తర్వాత తమిళనాడు రాష్ట్రంలో కాంగ్రెస్ నుంచి మంత్రిగా ఈరోజు ఆయన మంత్రిగా అయ్యి మళ్ళీ మన ఇన్ఛార్జిగా ఉన్నాడు విశ్వనాథన్ గారు. సో ఓపిక అనేది ఉంటే తప్పకుండా ఉన్నత పదవులు ఉన్నత గుర్తింపు అనేది వస్తుంది అని చెప్పడానికి ఇక్కడ నరేందర్ అన్న గారు కావచ్చు, అక్కడ మన ఇన్ఛార్జిగా ఉన్నటువంటి విశ్వనాథన్ గారు లాంటి వారి యొక్క జీవితాలు మనకు అందరికీ ఆదర్శం. చాలామందికి కార్యకర్తలు కష్టపడ్డా పదవులు రాలేనటువంటి ఆవేదన ఉండొచ్చు, ఉంటుంది కూడా. కానీ తప్పకుండా మన పార్టీ అందరికీ సముచిత స్థానం ఇస్తుంది, గుర్తింపు ఇస్తుంది. అందరి పార్టీది, కొందరి పార్టీ కాదు, ఫ్యామిలీ పార్టీ కాదు, బడుగు బలహీన వర్గాల పేద వర్గాల కష్టపడే కార్యకర్తల పార్టీ కాంగ్రెస్ పార్టీ. ఈ పార్టీని కాపాడుకుంటేనే ఈ రాష్ట్ర ప్రజల యొక్క భవిష్యత్తు గొప్పగా ఉంటుంది. ఈరోజు పక్క పార్టీ వాళ్ళు బీఆర్ఎస్ బీజేపీ రకరకాల నిందలేస్తున్నారు. వాళ్ళు ఏం కొత్త పథకాలు ఇచ్చిర్రు, ఏం చేసిర్రు? ఒక రేషన్ కార్డు కోసం ఎన్ని రోజులు వాళ్ళు జనాలు ఇబ్బంది పడ్డారో మనకు తెలుసు. కనీసం సన్న బియ్యం ఇచ్చిన గతి లేదు. ఈరోజు మనము ఆత్మీయ ఇందిరమ్మ జీవిత భరోసా పెడతా ఉన్నాం. మరి అదేవిధంగా వేల మందికి నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇచ్చినాం. ఇవాళ 21,000 కోట్ల రూపాయలు రైతు రుణమాఫీ చేసినాం. 1 లక్ష రుణమాఫీ జరగాలంటే 5 ఏళ్ళు పట్టింది ఆ ప్రభుత్వంలో, బీఆర్ఎస్ ప్రభుత్వంలో. ఇవాళ కళ్ళాల కాడ ఎంతోమంది ఏడ్చిన రోజులు వాళ్ళ దగ్గర ఉన్నాయి. కానీ తడిచిన ప్రతి గింజ మన ప్రభుత్వం కొంటుంది. కళ్ళాల కాడ ఉన్నటువంటి ప్రతి గింజ కేంద్ర ప్రభుత్వం వద్దు మాకొద్దు అన్నా కూడా, భారమైనా కూడా మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు
మరి కొనాలి, రైతుల కళ్ళల్లో సంతోషం ఉండాలని ఇచ్చిన ప్రతి హామీని ఇవాళ నెరవేరుస్తూ ఉన్నాం. ఇవాళ పేద పిల్లలు గవర్నమెంట్ స్కూళ్ళల్లో చదువుతున్నారని వాళ్ళకు బ్రేక్ఫాస్ట్ కానీ మధ్యాహ్నం భోజనం కానీ మరి ఇంకా రేపు రాబోయే కాలంలో వాళ్ళకు మిల్క్ ఎట్లా ఇవ్వాలి, వాళ్ళని ఎట్లా గవర్నమెంట్ స్కూళ్ళను స్ట్రెంథన్ చేయాలని కూడా ఆలోచన చేస్తూ ఉన్నారు. వాళ్ళు ఇవాళ బీఆర్ఎస్ నాయకులు, బీజేపీ నాయకులు ఏదో గొప్పలు చెప్తున్నారు. ఇల్లు లేవని ఇచ్చిరానే? మేము ఒక్క సంవత్సర కాలంలోనే 4.5 లక్షల ఇందిరమ్మ ఇల్లులు ఇచ్చినాం. ఇప్పుడు మళ్ళీ 2.5 లక్షల ఇల్లులు ఇవ్వబోతున్నాం. ఇది పేదల ప్రభుత్వం, ఇల్లు లేనటువంటి వాళ్లకు నీడనిచ్చే ప్రభుత్వం, భూములు లేనటువంటి వాళ్లకు భూములు పంచిన చరిత్ర కాంగ్రెస్ ప్రభుత్వంది. కాబట్టి మనము పని బిజీలో ఉన్నాం, ప్రచారం బిజీలో వాళ్ళు ఉన్నారు, తప్పుడు ప్రచారం బిజీలో. కాబట్టి మనం ఎంతైతే పని చేస్తామో, ఎంతైతే పథకాలను ప్రవేశపెడుతున్నామో ప్రతి పథకాన్ని ప్రతి గడపకు తీసుకెళ్ళాలి, ప్రచారం చేయాలి. వాళ్ళకు ఒకసారి గుర్తించే అంటే వాళ్ళని వాళ్ళు మన ఇంటికి ఏమొస్తుంది, కరెంటు ఫ్రీగా వస్తుంది, ఇంట్లో బియ్యం సన్న బియ్యం వస్తున్నాయి ఎప్పుడు రాని విధంగా, రేషన్ కార్డులు వస్తున్నాయి, బోనస్ వస్తుంది, రైతు భరోసా వస్తుంది, ఇందిరమ్మ ఇల్లు వస్తున్నాయి, ఉద్యోగాలు ఇచ్చినాం, ఇంకా రేపు రాబోయే కాలంలో ఉద్యోగాలు ఇస్తాం. కాబట్టి ఇవన్నీ అనేక పథకాలు, గత ప్రభుత్వం ఇచ్చిన పథకాలన్నీ కంటిన్యూ చేస్తూనే అనేక కొత్త పథకాలను కూడా తీసుకొచ్చినటువంటి ఘనత మన సీఎం రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వాన్ని, ఇందిరమ్మ ప్రభుత్వాన్ని తెలియజేస్తూ క్షేత్రస్థాయిలో మనమందరం యాక్టివ్ ఉంటేనే మనం ఎప్పుడు కూడా ప్రజలకు అందుబాటులో ఉండి పని చేస్తేనే ప్రజలు మన వెంట ఉంటారు. కాబట్టి ప్రతి నాయకుడు చిన్న చిన్న ఏమైనా సమస్యలు వచ్చినా ఓపికతో అర్థం చేసుకొని ముందుకు నడవాలి తప్ప అక్కడే ఆగిపోతే సమాజం అనేది ముందుకెళ్తూనే ఉంటుంది. మన కోసం ఏది ఆగదు. పార్టీ పెట్టినటువంటి మహనీయులు చనిపోయినా కూడా వారి ఆశయాల వెలుగులో పార్టీ ముందుకే పోతుంది. కాబట్టి ఏ సమస్యలున్నా ఇంట్లో మన కుటుంబ సభ్యుల్లాగా ఇది మనమంతా ఒక ఫ్యామిలీ. మన ఇంట్లో ఏ సమస్యలున్నా ఇంట్లో ఎట్లా మాట్లాడుకుంటామో ఆ రకంగా మాట్లాడుకొని మన పార్టీని అభివృద్ధి పదంలోకి తీసుకెళ్ళి ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకాలు అందించే విధంగా మరి కృషి చేద్దామని తెలియజేస్తూ మన ఉమ్మడి జిల్లాకు సీనియర్ నాయకుడిగా, అనుభవం ఉన్న నాయకుడిగా, అందరి వ్యక్తిగా, సౌమ్యుడిగా పేరుగాంచినటువంటి నరేందర్ అన్నకు ఈరోజు రాజ్యసభ ఇచ్చి వారి యొక్క గౌరవం మరి ఆ పెద్దరికాన్ని మన జిల్లా నుంచి మనకు దక్కడం, ఆ పెద్దరికం అనేది చాలా గర్వకారణం. ఖచ్చితంగా అందరం సమన్వయంతో ఉమ్మడి జిల్లాలో ఉన్నటువంటి 12 నియోజకవర్గాలలో కాంగ్రెస్ పార్టీని గెలిపించుకుందామని తెలియజేస్తూ అన్నగారికి ప్రత్యేకంగా శుభాకాంక్షలు, ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటా ఉన్నాం. అన్న గురించి ప్రతి ఒక్కరు కూడా మాట్లాడడం జరిగింది. మరి నేను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు 2 సార్లు అన్న మీరున్నది, ఒకసారి అన్న ఒకసారి ఉన్నాడు. కానీ అప్పుడు అన్న తెలుగుదేశంలో ఉండే, నేను కాంగ్రెస్లో ఉంటిని. అన్న వాళ్ళు అధికార పార్టీలో ఉన్నారు, మేము ప్రతిపక్ష పార్టీలో ఉన్నాం. అప్పుడు కొంత వింత సమస్య ఉండేది అన్నట్టు. తెలుగుదేశం వాళ్ళు కాంగ్రెస్ వాళ్ళతోటి ఎక్కువ మాట్లాడకపోయేది, కొంచెం చంద్రబాబు నాయుడు స్ట్రిక్ట్గా ఉండేటోళ్ళు అన్నట్టు. అయితే ఆయన మాట్లాడితే ఏమవుతుందో అని మహిళలు కూడా మాతోడు మాట్లాడేవాళ్ళు కాదు. బాత్రూంలకు వచ్చినప్పుడు ఏమనుకోకక్క బయట పలకరియలేదని చెప్పి అనేవాళ్ళు అన్నట్టు. అట్లా కొంత అంటే ఇప్పుడున్నటువంటి వాతావరణం అప్పుడు ఉండేది కాదు. అట్లా ఆ పార్టీలు అంత ఈజీగా కలిసిమెలిసి ఉండేటివి కావు. కానీ ఇవేమన్నా మాత్రం మరి చూసేదాన్ని, కానీ ఎప్పుడు కూడా మాట్లాడిన అవసరం రాలేదు. రేవంత్ అన్న కూడా మాట్లాడేవాడు, కానీ ఆయన మాట్లాడేవాడు. ఎందుకంటే మా ఇద్దరి శత్రువు ఒక్కడే కాబట్టి దయాకర్ రావు ఆయన విషయంలో మరి నాతో సపోర్ట్గా ఉంటూ అక్క అట్లాంటివి ఏం పెట్టుకోకు అది ఇది అని చెప్పి ఆయన నాకు సపోర్ట్ ఇచ్చేవాడు. మరి వేమన్నను కలిసే అవకాశం కానీ మాట్లాడే అవకాశం కానీ ఎప్పుడూ రాలేదు. మరి ఎప్పుడైతే ఈ మన గవర్నమెంట్ వచ్చింది, రేవంత్ అన్న మన పార్టీలోకి వచ్చాడు, మరి ఆయన పార్టీ కోసం అహర్నిశలు కష్టపడి మరి ఆయన ఎక్కడైతే రైతుల కోసం యాత్ర చేసినప్పుడు అక్కడ మన రింగ్ రోడ్ పక్కన మీటింగ్ పెట్టినప్పుడు ఫస్ట్ నేను ఆ మీటింగ్కి వెళ్ళి అక్కడి నుంచే నేను అన్న పిసిసి ప్రెసిడెంట్ కావాలని కోరుకున్నాను. అప్పటి నుంచి కూడా రాజశేఖర్ అన్న మీద ఎంత అభిమానం పెట్టుకున్నానో అదే అభిమానం నేను రేవంత్ అన్న మీద కూడా పెట్టుకొని మా నాయకుడు ఆయనే అని చెప్పి ఈరోజు ముందుకు పోతా ఉన్నాను. మరి రాజశేఖర్ రెడ్డి గారి నమ్మిన వంటగా రామచంద్రరావు గారు ఏ విధంగానైతే ఆయన కార్యక్రమాలన్నీ చూసుకునేవాళ్ళు,
అదే పద్ధతిలో ఈరోజు వేం నరేందర్ అన్న కూడా మరి ఆయనకు ఒక కుడి భుజమై అన్న ప్రతి ఒక్క కార్యక్రమం ఒక కనుసైగ చేస్తే చాలు తను రెస్పాన్సిబిలిటీ తీసుకొని మరి ఏమాత్రం కూడా బర్డెన్గా ఫీల్ కాకుండా ఆ సమస్యను పరిష్కరింపజేస్తూ మరి వారి ఆలోచనలను కూడా మరి ఇంప్లిమెంట్ చేస్తూ ముందుకు తీసుకెళ్తున్నటువంటి వ్యక్తి ఈరోజు వేం నరేందర్ అన్న. అయితే ఎమ్మెల్యే ఎలక్షన్స్ అయినప్పుడు నేను కలిసినప్పుడు అన్న మీరు ఎందుకు నిలబడలేదు అని అన్న. అంటే ఒక నవ్వు నవ్విండి అంతే. నవ్వితే అరే ఎందుకు నిలబడలేదు అన్న అంటే ఏమన్నాడంటే రేవంత్ అన్న మరి నేను రాజీనామా చేస్తా నువ్వు నిలబడతా అంటే మరి ఎమ్మెల్యేగా నువ్వు నిలబడు నేను పక్కకు తప్పుకుంటా అన్నాడు అని అన్నాడు. అంటే తనకంటూ ఒక నమ్మిన వ్యక్తి పక్కన ఉండాలి, ఉండకపోతే ఎవరికైనా కూడా కొంత కష్టం ఉంటుంది. కాబట్టి ఆ విధంగా మరి ఈరోజు వేమన్నను పక్కన పెట్టుకొని ఈ 2.5 సంవత్సరాలు మరి ఆయన పరిపాలనలో ఒక మరి అవగాహన కల్పించుకొని ఈరోజు ఒక మంచి అడ్మినిస్ట్రేషన్గా ప్రభుత్వాన్ని నడుపుతున్న తరుణంలో ఈరోజు మన వేమన్నకు రాజ్యసభ మరి వారు ఇప్పించడం అనేది నిజంగా హర్షించదగ్గ విషయం. ఈ వేదిక మీద నుంచి మన రేవంత్ రెడ్డి అన్నకు కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాను. ఎందుకంటే మా వరంగల్ బిడ్డను మీరు పెద్దల సభలో కూర్చోబెట్టినందుకు. మరి వేం నరేందర్ అన్న వ్యక్తిత్వం గురించి అందరూ మాట్లాడారు. అంత ఓపిక అనేది మరి చాలా తక్కువ మందికి ఉంటుంది. ఎందుకంటే నేను కూడా సీఎం గారిని కలవడానికి పోయినప్పుడల్లా అన్న దొరికితే చాలు చెవు దగ్గర పోయి ఏదో ఒకటి కొరుకుతూనే ఉంటాను. ఎందుకనంటే ప్రతిదానికి సమాధానం చెప్పడం, అందరినీ కూడా కన్విన్స్ చేయడం అనేది అందరి వల్ల కూడా కాదు. కానీ అన్న ఓపికతో ఒక్కోసారి మరి నిదానంగా చెప్పి మనకు అర్థమయ్యే విధంగా చెప్పి మీరు తొందరపడకండి అక్క జరుగుతుంది అని చెప్పి వారు కన్విన్స్ చేస్తూ ఉంటారు. మరి అటువంటి వ్యక్తి అనేవాడు తప్పనిసరిగా ముఖ్యమంత్రి పక్కన ఉండాల్సిన వాడే. మరి ఈరోజు ఆయనకు ఒక మంచి పదవి ఇచ్చినందుకు మరి ఆ పదవిలో కూడా వారు తప్పకుండా రానిచ్చి ఆ పదవికి వన్నె తీసుకొస్తారని చెప్పి కూడా నేను ఆశిస్తూ ఉన్నాను. మరి మాకు ఎట్లా కొంత ఆశ అనేది ఉంటుందన్న, మీరు మా జిల్లా బిడ్డ కాబట్టి ఇప్పటికే ముఖ్యమంత్రి గారి దృష్టి మా వరంగల్ మీద ఉంది కాబట్టి ఇంకా ముందు కూడా ఏవైనా ఉన్నా కూడా కొంత మా జిల్లాను ప్రత్యేక దృష్టితో చూసి రాజేందర్ ఒకలాగా చెప్పాడు అంతే తప్పితే నేను ఇంకొకలాగా చెప్తాను. ఏ విషయంలోనైనా కూడా కొంత పెద్ద మనసు చేసుకొని మా వరంగల్ జిల్లాను ముందు వరుసలో నిలబెట్టాలని నేను నిజంగా మిమ్మల్ని కోరుకుంటా ఉన్నాను. మా కావ్య కూడా చిన్నపిల్ల అయినా కూడా నేను అన్న అని పిలుస్తాను, ఆమె అన్న అని పిలుస్తాను. మరి నీకు నాకు ఇద్దరికి అన్ననే నా పిల్ల అంటే సప్పుడు చేస్తలేదు. మరి మంచిగా మాట్లాడింది. మరి తను కూడా పార్లమెంట్లో చాలా సబ్జెక్టుల మీద మాట్లాడుతూ ఉంది. రేపు అన్న కూడా నిజంగా అన్న స్పీచ్ నేను ఎప్పుడు వినలేదు. మొన్నెప్పుడు ఒక దగ్గర మాట్లాడినప్పుడు నేను విన్నా. ఆ రోజు అనుకున్నా అసలు అన్నింత బాగా మాట్లాడతాడా, మామూలుగా చూస్తే అసలు నోట్లో నాలుక లేనట్టు ఉంటాడే అని చెప్పి అనుకున్నా. ఇప్పుడు ధన్వంతి చెప్పినట్టుగా నిజంగానే అన్నకు ఒక పట్టు, నాకే సముద్రంలో అనుకుంటాను, అన్నకు పట్టుంది, సబ్జెక్టు మీద అవగాహన ఉంది. రేపు రాజ్యసభలో కూడా ఆయన మాట్లాడగలిగే సత్తా ఆయనకుంది. కాబట్టి మన రాష్ట్ర సమస్యల మీద 100% అక్కడ కేంద్రం దృష్టికి తీసుకెళ్ళి మరి వాటిని పరిష్కరింపజేసే పనిలో వారు తప్పకుండా సక్సెస్ అవుతారని నేను ఆశిస్తూ ఉన్నాను. మరి అదేవిధంగా ఇక్కడ కూడా వరంగల్లో ఏమైనా చిన్న చిన్న పొరపొచ్చాలు వచ్చినా కూడా మీరు మాకు పెద్దగా ఉండి మమ్మల్ని అందరినీ ఏకతాటి మీద తీసుకువచ్చి వరంగల్ జిల్లాను ముందుకు నడిపించాలని కోరుకుంటా ఉన్నాను. మరి ఇక్కడున్న కార్యకర్తలందరూ కూడా కష్టపడ్డ వాళ్ళే అన్న, అందరికీ పదవులు రాకపోవచ్చు, కానీ వచ్చిన వాళ్ళు మాత్రం మరి మీ రెస్పాన్సిబిలిటీని మరి బాధ్యతతో నిర్వహించాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు ఒక చెట్టు ఉండి చెట్టుకు పళ్ళు ఉంటేనే ఆ చెట్టు కింద మనం నీడకు కూర్చోగలుగుతాం, ఆ పళ్ళు తిని బతకగలుగుతాం. అంటే మన పార్టీ అధికారంలో ఉంటే మనకు పదవి ఉన్నా లేకపోయినా కూడా మనం కొంత హ్యాపీగా ఉండగలుగుతాం. పోయిన 10 సంవత్సరాలు మనకు పదవి లేకపోతే ఎన్ని ఇబ్బందులు పడ్డామో మనకు తెలుసు. కాబట్టి అది మనసులో పెట్టుకొని మాకు పదవే కావాలి అనేటువంటి ఆలోచన మానుకొని ఏదో ఒక పద్ధతిలో మరి మనకు కాంట్రాక్టో అదో ఇదో చేసుకొని మీరు మీ యొక్క కార్యక్రమాలను ముందుకు తీసుకుపోవచ్చు. ఆ విధంగానైనా మనం సాటిస్ఫై అవ్వచ్చు. మరి ఇప్పుడు ఎదుటి వాళ్ళు రాళ్ళేస్తూ ఉన్నారు. ఎందుకంటే ఏ చెట్టుకైతే పళ్ళు ఉంటాయో ఆ చెట్టుకే రాళ్ళు పడతాయి. కాబట్టి వాళ్ళు ఎన్ని రాళ్ళు కొట్టినా కూడా మరి ఈరోజు ప్రజల్లో కాంగ్రెస్ పార్టీ మీద ఒక నమ్మకం, ఒక విశ్వాసం ఏర్పడింది.
అన్న కార్యక్రమాలన్నీ కూడా ఈరోజు ఈ ప్రభుత్వం అమలు చేస్తూ ఉంది, చెప్పని కార్యక్రమాలు కూడా చేస్తుంది. కాబట్టి రాబోయే రోజుల్లో మళ్ళీ ఇందిరమ్మ పాలనే మాకు రావాలి అని చెప్పి ప్రజలు కోరుకుంటున్న సందర్భంలో వారధులుగా ప్రభుత్వానికి ప్రజలకు మధ్య వారధులుగా నాయకులు పనిచేయాల్సిన అవసరం ఉంది. కాబట్టి వీరందరూ కూడా ప్రతి కార్యక్రమాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లి కాంగ్రెస్ పార్టీని ఇంకా బలోపేతం చేసి వచ్చే ఏ ఎన్నిక వచ్చినా కూడా మనం మెజారిటీ మరి తెచ్చుకొని గెలిచే విధంగా మీరందరూ కూడా సహకరించాలని నేను కోరుకుంటా ఉన్నాను. కాబట్టి మీరందరూ కూడా పార్టీకి లాయల్గా పనిచేయండి. 100% ఎవరెవరికి అవకాశాలు రావాలో వాళ్ళకి వస్తాయి. మరి వేమన్నకు మనం అనుకోలేదు కదా, ఎప్పుడు అనుకోకుండా ఆయన రాజ్యసభ అయ్యాడు అంటే ఏ టైం వస్తే ఆ టైంకి కలిసి వచ్చినప్పుడు మనకు పదవి మన దగ్గరికే వస్తుంది. మరి దానికి ఉదాహరణ ఈరోజు వేం నరేందర్ రెడ్డి అన్న. కాబట్టి అదే పద్ధతిలో మనమందరం కూడా మనకు వస్తుంది పదవి అనేటొకటి విశ్వాసంతో మరి ముందుకెళ్ళాలని, మరి అదేవిధంగా వేమన్నకు ఒకటే విజ్ఞప్తి అన్న, మీ ఆశీస్సులు ఎప్పుడు కూడా వరంగల్ మీద ఉండాలి. మరి మమ్మల్ని అందరినీ కూడా నడిపించాలి. వచ్చే ఎలక్షన్లలో 12కు 12 సీట్లు తీసుకొచ్చే బాధ్యత మేము తీసుకుంటాము. మా కార్యకర్తలందరూ కూడా చాలా ఉత్సాహంగా పనిచేస్తారు. వాళ్ళకు మనందరి ఆశీర్వాదం తప్పకుండా ఉండాలి అని చెప్పి కోరుకుంటూ మీ అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మన నరేందర్ అన్నకు ప్రత్యేక శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నాను. జై హింద్, జై కాంగ్రెస్. 10 సంవత్సరాలు బీఆర్ఎస్ ప్రభుత్వం లోపట కష్టాలు ఇబ్బందులు ఎన్నో ఎదురుచూసి వాటన్నిటినీ తట్టుకొని ఇవాళ 10 ఏళ్ల తర్వాత కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకొచ్చే లోపట ప్రధాన భూమిక పోయించిన ముఖ్య నాయకులు కార్యకర్తలు ఈ కార్యక్రమం వచ్చిన వాళ్ళందరికీ పేరు పేరున నా శిరస్సు వంచి నమస్కారాలు తెలియజేస్తున్నా. ఈనాడు మీ అందరి అభిమానంతో కాంగ్రెస్ పార్టీ నాయకత్వం ఒక అవకాశంగా నాకు ఇది కల్పించిన సందర్భం లోపట ముఖ్యంగా నేను వరంగల్ జిల్లా నాయకత్వానికి కార్యకర్తలకు కృతజ్ఞతలు చెప్పుకోవాల్సిన అవసరం ఉన్నది. ఎందుకంటే 40 సంవత్సరాల నా రాజకీయ జీవితం లోపట ఒక కార్యకర్తలా మొదలైనప్పుడు నన్ను వెన్నుతట్టు ప్రోత్సహించిన నాయకులు వేదిక మీదనే ఉన్నారు. దాని తర్వాత పరిచయమైన చాలామంది నాయకులు ఈ వేదిక మీదనే ఉన్నారు. ఆ క్రమంలో కాంగ్రెస్ పార్టీలో చేరిన తర్వాత కాంగ్రెస్ పార్టీలో మమ్మల్ని కలుపుకొని ఒక కుటుంబం లోపల మమ్మల్ని చేర్పించుకొని మమ్మల్ని వెన్నంటి నడిపించిన నాయకత్వం కూడా ఇక్కడ వేదిక మీద ఉన్నది. చాలా సంతోషం. ఎందుకంటే సుదీర్ఘమైన ఈ రాజకీయ ప్రయాణం లోపల ఎన్నో ఎడుదొడుకులను ఇబ్బందులను మంచి చెడు అన్నీ చూసుకుంటే క్రమం లోపల నన్ను వెన్నుతట్టి నడిపించిన నాయకులకు కార్యకర్తలకు అందరికీ మరొక్కసారి నా శిరస్సు వంచి నమస్కారాలు తెలియజేస్తున్నా. ఎందుకంటే ఇదే గడ్డ మీద నేను చదువుకున్నా, ఇదే గడ్డ మీద నేను పుట్టిన, ఇదే గడ్డ మీద చదివిన. దాదాపు 65 సంవత్సరాలు నా వయసు లోపల 50 సంవత్సరాలు దాదాపు వరంగల్ తోటి నాకు అనుబంధం ఉన్నది. 55 సంవత్సరాలు వరంగల్ తోటి నాకు అనుబంధం ఉన్నది. ఈ అనుబంధం లోపల ఈ అడుగు లోపల రాజకీయ పార్టీలలో ఏదున్నా కూడా ఇవాళ రకరకాల పార్టీలలో ఉన్న వ్యక్తులు కూడా, ఎందుకంటే నేను నా స్వభావం ఆ రకమైంది కాబట్టి పార్టీలు వేరైనా కూడా నన్ను అభిమానించే వాళ్ళు చాలామంది చాలా చోట్ల ఉన్నవాళ్ళు చాలామంది ఉన్నారు. ఆ క్రమంలో ఏదైతే ఇవాళ నాకు ఈ అవకాశం వచ్చిన తర్వాత నన్ను ఆశీర్వదించడానికి, నాకు అభినందనలు తెలియజేయడానికి వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన అందరికీ హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, ప్రధానంగా కాంగ్రెస్ పార్టీలో అధికారంలో అయినప్పుడు 10 సంవత్సరాలు భారతీయ రాష్ట్ర సమితి ఏదైతే బీఆర్ఎస్ ఉన్నదో ఆ రోజులలో టీఆర్ఎస్గా ఉన్న పార్టీ అధికారంలో ఉండి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలను నాయకులను రకరకాల ఇబ్బందులు పెట్టి అరాచకమైన ప్రభుత్వాన్ని నడుపుతున్న క్రమం లోపల మేమందరం కూడా చాలామంది ఏదైతే ఉన్నదో ఒక మంచి ప్రభుత్వం ఏదైతే ఉన్నదో రాజకీయాలలో ప్రజాస్వామ్యయుతంగా ఉండాలి. రాజకీయాలు ఎవరైనా స్వేచ్ఛాయుతంగా చేసుకునే అవకాశాలు ఉండాలి. అవకాశాలు అందరికి వచ్చే విధంగా పార్టీలు ఉండాలి. కానీ ఏదైతే మేము మాత్రమే రాజకీయం చేయాలి, మేము తప్ప ఇంకొక లెవెల్ ఉండటానికి వీల్లేదనే విధంగా నియంతృత్వంగా నడుస్తున్న పార్టీ ఆ ప్రభుత్వ విధానానికి వ్యతిరేకంగా మేమందరము ఇవాళ కాంగ్రెస్ పార్టీలోకి వచ్చేసి 10 సంవత్సరాలు కష్టపడే దాంట్లో మేము అందరము కష్టపడి పనిచేసి ఇవాళ ఈ రాష్ట్రం లోపల పార్టీని అధికారంలోకి తెచ్చుకున్నాం.
ఇవాళ అధికారంలోకి తెచ్చే కన్నా ముందు మీరు ఏ విధంగా ఉంది, ఇవాళ అధికారంలోకి వచ్చినాక కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినాక గౌరవ రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఈ కాంగ్రెస్ ప్రభుత్వం నడుస్తున్న విధానాన్ని మనందరం చూస్తున్నాం. ఎందుకంటే ఆ రోజులల్లా బయటకు వచ్చి మాట్లాడాలన్నా, ఏదైనా సమస్య మీద పోరాటం చేద్దామన్నా, ప్రశ్నించాలనుకున్నా, ఏదైనా నిలదీద్దామనుకున్నా కూడా ప్రజలకు అవకాశం కలిగిన పరిస్థితి నుంచి ఇవాళ ఒక స్వేచ్ఛాయుతమైన వాతావరణంలో ఈ 2.5 సంవత్సరాల కాంగ్రెస్ పార్టీ పరిపాలన మనందరం కూడా చూస్తున్నాం. ఇవాళ ఏదైతే ఉద్యమాలకు పురిటిగడ్డగా ఉన్న, ఏదైతే ఓరుగల్లు గడ్డ, ఏదైతే తెలంగాణ కోసం కొట్లాడుతున్న సందర్భంలో మన నాయకురాలు సోనియా గాంధీ గారు పక్క రాష్ట్రంలో ఏదైతే ఉన్నదో ఒక సగభాగానికి ఎక్కువ పార్టీ కాంగ్రెస్ పార్టీ పోయినా పర్వాలేదు, ఈ తెలంగాణ ఇవ్వాలని కాంగ్రెస్ పార్టీ నాయకురాలుగా సోనియా గాంధీ గారు కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన తర్వాతనే ఇక్కడ తెలంగాణ ఏర్పడ్డదనే విషయాన్ని మనం ఇక్కడ గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉన్నది. అట్లాంటి ఇచ్చిన తెలంగాణ లోపల ఒక అరాచక పాలన నడిపించేసి 10 సంవత్సరాలు ఏ విధంగా చేసినరో మనందరం కూడా గమనించినాం. ఇవాళ ఇచ్చిన సోనియా గాంధీ గారిని గుర్తించుకోవాల్సిన అవసరం ఉన్నది. అదేవిధంగా ఇవాళ చూస్తున్నాం దేశ రాజకీయాలలో కూడా ఇవాళ ఉన్న పరిస్థితిలో కూడా మోడీ గారి నేతృత్వంలో ఎన్డీఏ ప్రభుత్వం ఏదైతే ఉన్నదో మతతత్వ కులతత్వ విధంగా పనిచేస్తూ ఇవాళ ఒక అరాచక సిస్టాన్ని గత 12 సంవత్సరాల కాంచి దేశంలో చేస్తున్నది. దానికి వ్యతిరేకంగా కూడా ఇవాళ మల్లికార్జున ఖర్గే గారి నేతృత్వంలో కూడా రాహుల్ గాంధీ గారి నాయకత్వంలో కూడా ఈ కాంగ్రెస్ పార్టీ పోరాటం చేస్తున్నది. ఆ పోరాటాన్ని బలోపేతం చేయవలసిన అవసరం కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలుగా నాయకులుగా మనందరి మీద ఉన్నది. ఎందుకంటే మనకొక నేపథ్యం ఉన్నది. 10 సంవత్సరాలు మనం మొత్తం వీక్ అయినా కాంగ్రెస్ పార్టీ మళ్ళీ అధికారంలోకి వస్తుందా, దాని సంగతి దాన్ని చూస్తామా అని చెప్పి అనుకునే పరిస్థితులు బీఆర్ఎస్ కల్పిస్తే కూడా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు మా కష్టం ఏ విధంగా ఉంటుంది, మా పోరాటం ఏ విధంగా ఉంటుంది అని 10 సంవత్సరాల తర్వాత తెలియజేసి ఇవాళ గౌరవ కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి గారి నాయకత్వం లోపల ఇవాళ అధికారంలోకి తెచ్చిన గొప్పతనం మనకుంది. ఇదే పట్టుదల, ఇదే వ్యవహారంతో రాబోయే సాధారణ ఎన్నికల్లోపట కేంద్రం లోపల కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చే విధంగా మన దగ్గర ఉన్న ఇప్పుడున్న 17 స్థానాలలో 16 స్థానాలు కాంగ్రెస్ పార్టీ గెలిపించుకునే విధంగా మనం కాంగ్రెస్ పార్టీని స్ట్రెంథన్ చేసే విధంగా ముందుకు పోవాల్సిన డైరెక్షన్ మనకి ఇచ్చే అవకాశం ఉన్నది. ఎందుకంటే మనం ఏదో ఆషామాషిగా రాలే. 10 సంవత్సరాలు ఏ విధమైన కష్టం పడ్డం, ఏ విధంగా చేసినాం కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు రాహుల్ గాంధీ గారి నేతృత్వం లోపల ఆ రోజులలో రేవంత్ రెడ్డి గారు మేమందరం వచ్చినప్పుడు ఏందనేతుంటే కాంగ్రెస్ పార్టీ ప్లాట్ఫామ్ ఒక ప్రజాస్వామ్యయుతమైన ప్లాట్ఫామ్. ఇక్కడ స్వేచ్ఛ ఉంటుంది, స్వతంత్రం ఉంటుంది, ఈడ పేద బడుగు బలహీన వర్గాలకు అవకాశం ఉంటుంది. ఇది ఒక ఓపెన్ ప్లాట్ఫామ్ అని చెప్పి మేమందరం కాంగ్రెస్ పార్టీలోకి వచ్చి ఆ ప్లాట్ఫామ్ ఏదైతే ఒక బలమైన ప్లాట్ఫామ్ మీద అందరం కలిసి కొట్లాడి ఒక దుర్మార్గమైన పరిపాలనకు అంతం పలికింది, దానికి నేతృత్వం వహించింది రేవంత్ రెడ్డి గారు. ఇవాళ మీకు అందరికీ తెలుసు, నాకు అవకాశం ఈ 40 సంవత్సరాల రాజకీయంలో కార్యకర్త నుంచి మొదలుపెట్టి ఏదైతే ఒక శాసనసభ్యునిగా అవకాశం వచ్చింది, దాని తర్వాత ఏదైతే ఉన్నదో నా నియోజకవర్గం డీలిమిటేషన్లో రిజర్వేషన్లో పోయినా కూడా 16-17 సంవత్సరాల తర్వాత మళ్ళీ కాంగ్రెస్ పార్టీ నాకు ఈ అవకాశాన్ని ఇచ్చినందుకు నిజంగా కూడా, ఎందుకంటే ఇంతకుముందు వేదిక మీద మాట్లాడిన పెద్దలు చాలామంది మాట్లాడినారు. ఆ మాట్లాడిన క్రమంలో నా మీద చాలా గొప్పగా మాట్లాడిన విషయం నేను చూసిన. నేను మీరు అన్నంత గొప్పగా నేను ఉండకపోవచ్చు అక్క, నేను అదే మాత్రం, ఎందుకంటే మీరు నన్ను చాలా ఎక్కువ పొగిడినరు. వాస్తవంగా ఇవాళ మీరు మాట్లాడిన మాటలు నిజంగానే కూడా నాకు మనసు నిండా నా బలాన్ని ఏదైతే ఉన్నదో ఇన్ని రోజులు కష్టపడి పనిచేసిన దానికి మీరు ఇచ్చిన గౌరవం మర్యాద ఏదైతే ఉన్నదో నిజంగా నాకు ఆత్మసంతృప్తిని ఎక్కువ ఇచ్చిందనే విషయాన్ని చెప్తున్నాను. నేను చిన్నవాడినైనా కష్టపడి పైకొచ్చే విధానంలో ఉన్న ఏదైతే కాంగ్రెస్ పార్టీని అధికారంలో తెచ్చిలోపట ఒక సిపాయిలాగా ఒక కార్యకర్తలాగా కష్టపడే అవకాశం నాకు వచ్చిందని నేను సద్వినియోగం చేసుకొని పనిచేస్తున్న క్రమంలోపట మీ అందరూ నిలబడితేనే మనం ఇవాళ నాయకులుగా మేము అందరం నిలబడ్డాం. ఇక్కడికి వచ్చిన వాళ్ళలో నేను అనుకుంటా చాలామంది, ఎందుకంటే వచ్చిన వాళ్ళలో అందరూ కూడా ఈ 12 నియోజకవర్గాలలో పార్టీకి గ్రామ స్థాయిలో, మండల స్థాయిలో, నియోజకవర్గ స్థాయిలో నాయకత్వం ఇచ్చే నాయకులే ఇవాళ ఇక్కడికి వచ్చారు. మీ అందరూ కూడా ఇవాళ పెద్ద మనసు చేసుకొని ఇక్కడికి వచ్చి ఇంత ఎండలు ఇవన్నీ ఇంత బ్రహ్మాండ అంటే మామూలు ఎండలు లేవు వరంగల్ లోపల. ఇన్ని ఎండలు ఉన్నా కూడా మీరు మనసుతోటి నిండు మనసుతోటి వచ్చి ఇక్కడ నన్ను ఆశీర్వదించాలి, నన్ను అభినందించాలని మీరు అందరూ వచ్చినందుకు నేను హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నా. ఒకటే ప్రధానంగా జిల్లా అభివృద్ధి గురించి చాలా విషయాలు చాలా ఏదైతే ఉన్నదో గౌరవ మంత్రివారి వాళ్ళ నాయకత్వంలో కూడా సురేఖక్క కావచ్చు, సీతక్క కావచ్చు,
మిగతా ఎమ్మెల్యేలు ఎంపీలు అందరూ కూడా గత 2.5 సంవత్సరాల నుంచి వరంగల్ ఉమ్మడి జిల్లాను ఒక ప్రణాళికాబద్ధంగా ఏదైతే అభివృద్ధి చేయాలనే తాపత్రయంతో పనిచేస్తున్నారో ఇక్కడ నాయకత్వం అంది కూడా మీరు చూస్తున్నారు. మేం చెప్పుకున్నాడు కాదు, ఎదురుగా ఉన్న పత్రికా మిత్రులు మీరు చూస్తున్నారు. ఈ సమాజం, వరంగల్ సమాజం చూస్తున్నది. ఇవాళ ఆ నాయకత్వానికి మా నాయకత్వానికి ఏం తేడా ఉన్నదో మీరు అందరూ గమనిస్తున్నారు. ఇవాళ ముఖ్యంగా వరంగల్ ఉమ్మడి జిల్లాకు సంబంధించి ఏది 12 నియోజకవర్గాలలో 11 నియోజకవర్గాలలో ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ అని చెప్పి ప్రతి నియోజకవర్గానికి 200 కోట్లతోటి 2200 కోట్లతోటి ఇవాళ ఏదైతే ఉన్నదో ఇంటిగ్రేటెడ్ స్కూళ్ళు ఇవాళ ప్రారంభించుకొని శంకుస్థాపన చేసుకొని పనులు జరుగుతున్న క్రమం మీకు అందరికీ తెలుసు. ఇవాళ ఒక జనగాంలో మాత్రమే మనం ఉమ్మడి జిల్లాలో ఇవ్వవలసిన అవసరం ఉన్నది. ఆ జిల్లాలో కూడా గౌరవ ఎంపీ శ్యామల కిరణ్ రెడ్డి గారు ఈ మధ్యనే అడిగిండు, తప్పకుండా కొద్ది రోజుల్లోనే ఆ ఒక్క నియోజకవర్గానికి కూడా ఇంటిగ్రేటెడ్ స్కూల్ ఇచ్చే విధంగా ప్రయత్నం చేసే విధంగా ముఖ్యమంత్రి గారిని అడుగుతామని చెప్పి తెలియజేసుకుంటూ, దాంతోపాటు ఇవాళ ఏదైతే మన వరంగల్ జిల్లాలో కాంగ్రెస్ పార్టీకి సంబంధించి మన అసెంబ్లీ ఎన్నికల తర్వాత పార్లమెంట్ ఎన్నికలు వచ్చినాయి. అసెంబ్లీ ఎన్నికల్లో కూడా మనం 10 స్థానాలు మనం గెలుచుకున్నాం, 12 లోపల 10 గెలుచుకున్నాం. ఇవాళ గౌరవ పెద్దలు కడియం శ్రీహరి గారు కాంగ్రెస్ పార్టీ చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాలు, రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో కూడా చేస్తున్న ఏదైతే ఈ వెల్ఫేర్ స్కీమ్స్ అన్నింటిని కూడా చూసి ఇవాళ మనకు మద్దతుగా నిలబడ్డ తర్వాత 11 మందికి మన సంఖ్యాబలం పెరిగింది. దాని తర్వాత వచ్చిన ఎన్నికల్లో కూడా 2 పార్లమెంట్ సభ్యులు ఏదైతే పార్లమెంట్ లోపల బ్రహ్మాండమైన మెజారిటీ తోటి 2 పార్లమెంట్ సభ్యులను మీరు అందరు కలిసి కష్టపడి గెలిపించుకున్నారు. ఆ క్రమం తర్వాత వచ్చిన స్థానిక సంస్థల ఎన్నికలలో సర్పంచ్ ఎలక్షన్లలో 170% సర్పంచ్లను, వార్డు మెంబర్లను కాంగ్రెస్ నాయకత్వం, ఇక్కడ ఉన్న జిల్లా నాయకత్వం ఆధ్వర్యంలో కూడా మీ కష్టం ద్వారా గెలిపించుకోవడం జరిగింది. దాని తర్వాత మొన్న జరిగిన ఏదైతే మున్సిపల్ ఎన్నికలలో 126 స్థానాలు ఉండేదుంటే 100 స్థానాలను మనం గెలుచుకున్నాం. ఆ 100 స్థానాల్లో వరంగల్లో జరిగిన మున్సిపాలిటీలు అన్నిటినీ కూడా 100% కాంగ్రెస్ పార్టీ గెలుచుకున్న విషయాన్ని మనం ఇక్కడ గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉంది. ఇదంతా కూడా ఎందుకు చెప్తున్నానంటే ఇదంతా మీ కష్టం. నాయకత్వంగా మేము పైన పనిచేస్తున్నా కూడా కింది కార్యకర్తలు కష్టపడితేనే కాంగ్రెస్ పార్టీ బతికింది. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. ఇవాళ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ ఎన్నికలలో మనం వరుసగా విజయాలు సాధించుకుంటూ వస్తున్నాం. ఇవాళ ఆ విజయాలు ఏదైతే ఉన్నదో మనకు రాష్ట్రంలో కూడా ప్రభుత్వాన్ని పటిష్టపరుస్తానికి, మన నాయకత్వాన్ని బలపరుస్తానికి ఇవాళ చక్కగా పనిచేసుకునే అవకాశాన్ని మీ అందరికి కల్పిస్తేనే ఇవాళ ఈ ప్రభుత్వం 2.5 ఏళ్ళు ప్రశాంతంగా, గౌరవంగా, గొప్పగా పనిచేసిందనే విషయాన్ని మీకు అందరికీ గుర్తు చేస్తున్నాం. దాంతోపాటు మన ముందు ఒక సవాల్ ఉంది రేపు. ఆ సవాల్ ఏంటంటే వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్. ఇవాళ వరంగల్ ఉమ్మడి జిల్లా లోపల వరంగల్ కార్పొరేషన్కు రాష్ట్రం లోపలనే ఒక పేరు ఉన్నది. హైదరాబాద్ తర్వాత వరంగల్ పట్టణం ఇవాళ ఏదైతే ఉన్నదో చాలా ఇంపార్టెంట్ సిటీ, పెద్ద సిటీ అనేది మీకు అందరికీ కూడా తెలుసు. రాబోయే కొద్ది రోజులలో ఎలక్షన్స్ జరగబోయే అవకాశం ఉన్నది. ఆ అవకాశం ఉన్నప్పుడు తప్పకుండా మనం అనుకుంటున్నాం, ఇప్పుడు మన జిల్లాకు సంబంధించి దాదాపు 1000-1200 మంది సర్పంచ్లు అయినరు, ఒక 10,000 మంది వార్డు మెంబర్లు అయినరు, మొన్న దాదాపు ఒక 150 మంది ఏదైతే మున్సిపల్ కౌన్సిలర్లు అయినరు, దాదాపు 6-7 మున్సిపల్ చైర్మన్లు అయినరు. రేపు భవిష్యత్తులో కార్పొరేటర్లు అయి మేయర్లు అయి దానికి అవకాశంతో పాటు ఏదైతే స్థానిక సంస్థలు మిగిలి ఉన్న ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలు కూడా రాబోతున్నాయి. అవకాశాలు ఇంతకుముందు మాట్లాడిన పెద్దలు చాలా విషయాలు చెప్పారు. అవకాశాలు అనేది అందరికీ వస్తాయని నేను అంటలేను. అవకాశాలు కొందరికి వచ్చినా కూడా ఆ కొందరు మిగతా వాళ్ళని కలుపుకొని పోయి వాళ్ళని కూడా మన ఎంబడి తీసుకుపోతుంటే సగం సమస్యలు పరిష్కారం అయ్యే అవకాశం ఉంటుంది. అవకాశాలు 100-100 మందికి రావాలంటే రాకపోవచ్చు. ఆ వచ్చిన 10 మంది మిగతా 90 మందిని క్యారీ చేసేదుంటే సగం సమస్యలకు పరిష్కారం ఉంటుంది. ఒకటే వేమనరేందర్ రెడ్డి దగ్గర ఉన్న గొప్పతనం ఏమీ లేదు. వేమనరేందర్ రెడ్డి దగ్గరికి వస్తే అయ్యే పనులు కూడా పెద్ద ఎక్కువ ఏమి ఉండకపోవచ్చు. కానీ వేమనరేందర్ రెడ్డి ఇంటడు, చెప్తే ఇంటడు, కూర్చుండబెడతాడు, చేదాపిస్తాడు, మంచిని దాపిస్తాడు, ఇంటడు, పైనైనా కాకుండా ఓపికగా పంపిస్తాడనే పేరున్నాయి. రాజకీయాలల్లో నా వరకైతే మాత్రం నేను ఆ పద్ధతిని నమ్ముతా. పని చేయాలి, అవకాశం వచ్చి చేయగలిగిన శక్తి ఉన్న పని, చేయగలిగిన పని ప్రతి ఒక్కటి చేయాలి. చేయలేని పని కూడా సున్నితంగా చెప్పేసి దాన్ని ఏ విధంగా ఉంటుందో వాళ్ళని గౌరవించి పంపించేది ఉంటే సరిపోతుంది. ఇవాళ ఏదైతే ఉన్నదో కార్యకర్తలలో ఎక్కడైతే చిన్న అన్రెస్ట్ ఉన్నదని మనం అక్కడక్కడ మాట్లాడుకుంటున్నామో తప్పకుండా ఉంటుంది. పదవులు కొంతమందికే వస్తాయి. ఈ వరంగల్ ఉమ్మడి జిల్లాలో కూడా మీరు అందరు లక్షల మంది కష్టపడితే 11 మంది ఎమ్మెల్యేలు అయినరు, 2 పార్లమెంట్ సభ్యులు అయినరు. అందరు కాలేం కదా. అవకాశం దాని కిందికి వచ్చినప్పుడు నెక్స్ట్ హైరార్కీ ఏదైతే ఉన్నదో ఆ సిస్టంలో జరుపుకుంటూ వస్తున్నది. రేపు ఏదైతే ఉన్నదో ఏదైతే కోఆపరేటివ్ బ్యాంకులకు సంబంధించి కూడా రాబోయే కొద్ది రోజుల్లోనే దాదాపు మన జిల్లాకు సంబంధించి కూడా దాదాపు 200 ఏదైతే బ్యాంకులకు సంబంధించి వేయబోతున్నాం, చైర్మన్లు వేయబోతున్నాం. ఒక్కొక్క దాంట్లో 12 మంది డైరెక్టర్లు వస్తారు. అంటే అందులో కూడా 2-3 వేల మందికి అవకాశాలు దొరికే అవకాశాలు ఉన్నాయి.
నేను అనేది ఏంటంటే ఎంత పదవులు ఇచ్చినా కూడా ఆ పదవులు అనేది పూర్తిగా 100% వచ్చే అవకాశం లేదు. ఎక్కడైతే పదవులు తీసుకున్న వ్యక్తులు ఉన్నారో ఆ పదవులు తీసుకున్న వ్యక్తులు మిగతా వాళ్ళని క్యారీ చేసుకుంటే సగం సమస్యలకు పరిష్కారం లభించే అవకాశం ఉంటుందని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. దయచేసి ఏదైతే ఉన్నదో వరంగల్ జిల్లాకు ఒక గొప్ప పేరున్నది. ఇవాళ చూస్తున్నాం వరంగల్ కార్పొరేషన్కి సంబంధించి వరంగల్ జిల్లాకు సంబంధించి గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఏదైతే వరంగల్ మీద ప్రత్యేక దృష్టి పెట్టిండో మీరు అందరూ చూస్తున్నారు. ఎన్నో ఏండ్లు మేమేదో చిన్నప్పుడు మేము చదువుకుంటున్నప్పుడు 1970s 80s ఆ మధ్యన చదువుకుంటున్నప్పుడు చూసేది మామూలు ఎయిర్పోర్ట్ అంటే అట్లా బస్సులో పోతున్నప్పుడు అట్లా పక్కెంబడి పోతున్నప్పుడు అది ఎయిర్పోర్ట్ అనుకుంటే చూసుకునేది. ఇవాళ అట్లాంటి ఎయిర్పోర్ట్ను ఇవ్వాలని కల నిజం అయ్యే విధంగా రాబోయే 1.5-2 సంవత్సరాల లోపల మనం ఢిల్లీ నుంచి కూడా హైదరాబాద్లో చక్కగా మన విమానం దిగే విధంగా మామ్నూరు లోపల గౌరవ ముఖ్యమంత్రి గారి నాయకత్వం లోపల ఇవాళ చేసిన కృషికి ఫలితం వచ్చింది. ల్యాండ్ ఎక్వేషన్ జరిగిపోయింది. ఏదైతే ఉన్నదో రాబోయే నెల లోపల జూన్ ఎండింగ్ లోపల టెండర్లు అవుతాయి. మోస్ట్లీ అందాదా జూలై ఫస్ట్ వీక్ ఆర్ సెకండ్ వీక్ లోపల గౌరవ ప్రధానమంత్రిని తీసుకొచ్చుకొని దానికి ఫౌండేషన్ ఇష్ట చేసుకునే కార్యక్రమానికి కూడా మనం చేసుకుంటున్నాం. ఇవాళ ప్రధానంగా ఇంతకుముందు మాట్లాడిన వక్తలు మంచినీళ్లకు మురుగునీరుకి సంబంధించి ఏదైతే మాట్లాడినామో మంచినీటికి సంబంధించి గౌరవ ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత 550 కోట్ల రూపాయలతోటి ఏదైతే మున్సిపల్ పరిధి లోపల ఏదైతే మంచినీటికి సంబంధించి టెండర్లు పిలిచినారు రాబోయే కొద్ది రోజులనే పనులు అయ్యే అవకాశం ఉన్నది. ఈ ప్రభుత్వం ఏర్పడి సంవత్సరం అయిన తర్వాత వరంగల్లో పెట్టిన ఆ పెద్ద మీటింగ్ లోపల గౌరవ ముఖ్యమంత్రితోటి ఈ శాసనసభ్యులు పార్లమెంట్ సభ్యులు గౌరవ నాయకత్వం అంతా కలిసి మా వరంగల్ జిల్లాకు మీరు న్యాయం చేయాలి, మీరు తప్ప ఎవరు చేయలేరని చెప్పంటే అదే వేదిక మీద నుంచి 5,250 కోట్ల రూపాయలు సంబంధించి ఏదైతే మురుగునీటి సమస్యకు సంబంధించి ఏదైతే వాటికి శాంక్షన్ ఇచ్చినాం. ఇవాళ దాంతో పాటు నిన్ననే చూసినాం మనం అర్బన్ ఛాలెంజ్ ఫండ్ కింద ఏదైతే కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన దాని లోపల మెజారిటీ పోర్షన్ ఈ దేశం లోపల మెజారిటీ 4,874 కోట్ల రూపాయలు అండర్ గ్రౌండ్ డ్రైనేజీకి సంబంధించి మన వరంగల్కు ఏదైతే ఉన్నదో మనకు శాంక్షన్ అయింది. రాబోయే కొద్ది రోజుల్లోనే మనం టెండర్ పిలుచుకోబోతున్నాం. ఈ అండర్ గ్రౌండ్ డ్రైనేజీకి సంబంధించి వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్కి సంబంధించిన సమస్యను పూర్తిగా తీర్చిదిద్దే విధంగా ఈ ప్రభుత్వం పనిచేస్తుంది. దాంతో పాటు ఇప్పుడు ఏదైతే వరంగల్ జిల్లాకు సంబంధించి ఇన్నర్ రింగ్ రోడ్డుకి సంబంధించి కూడా కానివ్వండి గౌరవ ఎమ్మెల్యేలు ఈ అర్బన్ పరిధిలో ఉన్న వాళ్ళందరూ కూడా పట్టుబట్టి దానికి సంబంధించి అన్ని క్లియరెన్సులు తీసుకొని డబ్బులు ఇచ్చేసి దాన్ని రాబోయే కొద్ది రోజులలో కంప్లీట్ చేస్తున్నారు. దాంతో పాటు ఏదైతే శాసనసభ్యులు పట్టుబట్టి ముఖ్యంగా గౌరవ కడియం శ్రీహరి గారు పట్టుబట్టి స్పోర్ట్స్ సంబంధించి అలా పెద్ద స్కూల్ను ఇక్కడ ఏదైతే ఉన్నదో దాని స్పోర్ట్స్ కాలేజీని ఇక్కడ శాంక్షన్ కానీ స్టేడియం కానీ శాంక్షన్ ఇప్పించుకున్నారు. ఇవాళ దాంతో పాటు రేపు జరగబోయే అభివృద్ధి కార్యక్రమాలు ఏమైతే ఉన్నాయో విద్యాపరంగా కానీ వైద్యపరంగా కానీ మీరు చూసినారు. స్ట్రక్చర్స్ ఏదైతే ఉన్నదో సెంట్రల్ జైలును గూలగొట్టేసి 4 పైకి లేపేసి వదిలిపెట్టిపోయినారు. డబ్బులు ఇవ్వకుండా అడ్డగోలుగా ఎస్టిమేట్లు సంపాదించిపోయినారు. ఇవాళ అట్లాంటి దాన్ని 2.5 సంవత్సరాలు ఈ ప్రభుత్వం పట్టుబట్టి డే టు డే మానిటర్ చేసేసి ఇవాళ దాన్ని కంప్లీట్ చేసుకుంటుంది. రాబోయే 3 నెలల్లో ఆ హాస్పిటల్ను కూడా ఓపెన్ చేసుకునే ప్రయత్నం చేస్తుంది. నేను అనేది ఇవన్నీ ఒక భాగం అభివృద్ధి కార్యక్రమాలు. రోడ్ల పరంగా ఈ శాసనసభ్యులు మంత్రి గారు ఈ జిల్లాలో ఏ విధంగా పనిచేసుకుంటున్నారో మీరు చూస్తున్నారు. ప్రతి సమస్య మీద మనం చేసిన పనిని చెప్పుకునే కాడ ఎక్కడో లోపం ఉన్నట్టు అనిపిస్తుంది. తప్పకుండా కార్యకర్తల మనసులో చిన్న ఏమైనా ఉండేతుంటే బాధలు ఉండొచ్చు, ఇబ్బందులు ఉండొచ్చు, వాటిని మేము కాదంటలేము. దానికి పార్టీ కొంత బాధ్యత వహించవచ్చు, పై నాయకత్వం కూడా కొంత బాధ్యత వహిస్తుంది. తప్పకుండా వాటిని ఏమైనా ఉంటే సరి చేసుకునే ప్రయత్నం చేసుకుందాం. కానీ మనం చేస్తున్న గొప్ప కార్యక్రమాలు ఇవాళ ఇంతకుముందు మాట్లాడిన మంత్రులు ఎమ్మెల్యేలు చెప్పారు. మనం సన్నబియ్యం ఇచ్చుడు కానివ్వండి, రేషన్ కార్డులు ఇచ్చుడు కానివ్వండి, ఇండ్లు కట్టించుడు కానివ్వండి, ఇలా 200 యూనిట్లు ఇచ్చుడు కానివ్వండి, ఏ కార్యక్రమం తీసుకున్నా రైతుల రుణమాఫీ కావచ్చు, రైతు భరోసా కావచ్చు, మనం ఇస్తున్న కార్యక్రమాలు మనం జనంలోకి తీసుకుపోయేది ఉంటే మనలో ఇంతకుముందు మాట్లాడిన మిత్రులు చెప్పారు. ఈ రాష్ట్రంలో 25 ఏళ్ళు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉండటానికి మీరు చేసే కృషి ముఖ్యమని చెప్పి నేను ఈ సందర్భంగా చేస్తున్నాం. చేసిన పనిని ప్రజలలోకి తీసుకుపోవాల్సిన అవసరం ఉన్నది. ఆ అవకాశం మనకు ఉన్నది. నిజంగా చేయకపోతే చెప్పుకుంటానికి ఏం లేదు, చేసినవి చెప్పుకుంటానికి చాలా ఉన్నాయి. ఆ చెప్పుకోలేకపోతే కొన్ని సమస్యలు వస్తున్నాయి. వాటిని అన్నింటినీ కూడా అధిగమిద్దాం. ఈ జిల్లాలో గొప్ప నాయకత్వం ఉన్నది. గౌరవ మంత్రివర్యులు సీతక్క గారు కానీ సురేఖక్క కానీ వారి నాయకత్వంలో బట ఎమ్మెల్యేలందరం కూడా కలిసిగస్తుగా పనిచేస్తున్నారు. రేపు రాబోయే రోజుల్లో నేను కూడా ఎందుకంటే కొంత టైం రాష్ట్రంలో ఎక్కువ ఇచ్చి ఉండొచ్చు. ఎందుకంటే ఇవాళ నేను చెప్పగలుగుతాం మన డైనమిక్ డేరింగ్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అనేటాళ్ళు నాకు వారికి ఉన్న అనుబంధం మీకు చెప్పవలసిన అవసరం లేదు. ఎందుకంటే నాకు దేవుడిచ్చిన సోదరుడు రేవంత్ రెడ్డి గారు.
నాకు ప్రాణమిత్రుడు. నా లక్ష్యం ఒకటే ఉండే, నా లక్ష్యం ఏదైతే ఉన్నదో ఆ లక్ష్యం కోసం కొట్లాడినాం. ఏదైతే నానా రకాలుగా ఇబ్బందులు పెట్టి రేవంత్ రెడ్డి గారిని ఏదైతే ఆనాడున్న ప్రభుత్వం మీద పోరాటం చేస్తున్న సందర్భంలో ఎన్నో రకాల ఇబ్బందులు పడ్డాడు. నేను చూసిన ప్రత్యక్షంగా, రాజకీయంగా, ఆర్థికంగా, శారీరకంగా ఎన్నో రకాల ఇబ్బందులు ఆయన ఆ 7-8 సంవత్సరాలు అనుభవించాను. అందులో ఆ కష్టాల్లో పాలు పంచుకునే ఒక మహాభాగ్యం నాకు కలిగింది. దాన్నే నేను మహాభాగ్యంగా తీసుకున్నా. ఆ కష్టాలలో నేను పాలు పంచుకుంటాను. ఆ మహాభాగ్యం ఇవాళ ఏదైతే ఉన్నదో గౌరవాన్ని ఇచ్చింది నాకు. ఏదైతే ఉన్నదో ఆ ప్రాణమిత్రుడు నాకు ఏదైతే ఆదేశిస్తాడో, ఏదైతే పాటించమని చెప్తాడో తూచా తప్పకుండా పాటించుడే నా భారం, నా బాధ్యత. నేను చేస్తున్న పని అదే. రేపు భవిష్యత్తులో కూడా కాంగ్రెస్ పార్టీ ఈ రాష్ట్రంలో అధికారంలో ఉండి పేద బడుగు బలహీన వర్గాలకు సహాయకారిగా ఉండి చేయాలనే క్రమంలో గౌరవ రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో పెద్దలు రాహుల్ గాంధీ గారి, మల్లికార్జున్ గారి నేతృత్వం లోపల జరిగే అన్ని విషయాలలో ముందుండే విధంగా నన్ను గల్లీ నుంచి ఇంతకుముందు మాట్లాడిన అక్క సీతక్క చెప్పింది. వాస్తవంగా ఒక మారుమూల పల్లెటూరు నాది. పెద్దలు కడియం సిఆర్ గారికి తెలుసు, ప్రకాష్ రెడ్డి గారికి తెలుసు, సత్యన్నకి తెలుసు, ఈ వేదిక మీద ఉన్న సీతక్కకు కావచ్చు, రామచంద్ర కావచ్చు, సురేఖక్క కావచ్చు, అందరికీ తెలుసు. నేను ఒక మారుమూల ప్రాంతం లోపల ఒక సామాజిక కార్యక్రమాలు మొదలుపెట్టి ఏదైతే 45 సంవత్సరాల క్రితం చిన్న కార్యక్రమాలు, సామాజిక కార్యక్రమాలు మొదలుపెట్టి అక్కడి నుంచి వేస్తూ అడుగు అడుగు వేసుకుంటూ వచ్చిన క్రమం లోపల నా నడక లోపల ప్రతి అడుగు లోపల నన్ను ప్రోత్సహించిన నాయకులు చాలామంది ఉన్నారు. నా అడుగులో వెన్నుతట్టి నడిపించిన కార్యకర్తలు ఉన్నారు, శ్రేయోభిలాషులు ఉన్నారు. అన్నీ ఉన్న ఏ పార్టీలో ఉంటానో ఆ పార్టీకి నమ్మకంగా పనిచేసుడు, ఏ నాయకుని కింద ఉంటామో ఆ నాయకత్వానికి అనుగుమనికి పనిచేయడం, ఆ నాయకుని యొక్క గొప్పతనాన్ని బయటికి ప్రజలకు తీసుకుపోయి ఏదైతే ఉన్నదో ఆ పార్టీ ప్రభుత్వం సుస్థిరంగా పనిచేసే విధంగా ఉండుడే నా లక్ష్యము, నా ధ్యేయం అని చెప్పి తెలియజేసుకుంటూ ఈ నడవడి లోపల ఈ అడుగుల ప్రతి ఒక్క దాంట్లో నన్ను వెన్నుతట్టి నడిపించిన వరంగల్ జిల్లా ప్రజలకు, కార్యకర్తలకు, నాయకులకు అందరికీ పేరు పేరున హృదయపూర్వక కృతజ్ఞతలు నమస్కారాలు తెలియజేసుకుంటూ భవిష్యత్తులో కూడా మీ మెచ్చిన వేమి నరేందర్ అన్నగానే నేను మీకు పనిచేస్తానని చెప్పి, మీకు అందుబాటులో ఉంటానని చెప్పి వేదిక మీద నుంచి చెప్తూ ఈ అవకాశం కల్పించిన మీ అందరికీ పేరు పేరు